వైద్య రంగంలో నర్సులు కనిపించే దేవతలు, సేవామూర్తులు. కాలిన గాయాలతో దవాఖానాలకు వచ్చే బాధితులైన, రోడ్డు ప్రమాద క్షతగాత్రులైన, పురిటి నొప్పులతో వచ్చే గర్భిణులైన, మరింకెవరైనా తోబుట్టువుల్లా మొదట పలకరించేది వాళ్లే. రోగులే దైవంగా సేవలందిస్తూ వైద్య రంగానికే వన్నె తెస్తున్నారు నర్సులు. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. నిరూపమాన సేవకు ప్రతిరూపం వారు. రోగులకు మనోధైర్యం కల్పించి వారు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరేదాకా సేవలందిస్తారు. రాత్రింబవళ్లు దవాఖానాల్లో విధులు నిర్వర్తిస్తూ రోగులకు కంటికి రెప్పలా తోడుగా ఉండి సేవ చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల్లా ఆప్యాయంగా పలకరిస్తూ కోలుకుంటారనే భావన రోగుల్లో కల్పిస్తారు. కరోనా సమయంలో నర్సుల సేవలు ప్రపంచమంతా చూసింది. ఎందరో ప్రాణాలను కాపాడేందుకు వారి ప్రాణాలను కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కుటుంబాలకు దూరంగా కొన్ని రోజుల పాటు గడిపినవారు ఉన్నారు. ఇలా ఎన్నో సందర్భాలలో మేమున్నామని నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి. మే 12న ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. తెల్లని మల్లెపువ్వులాంటి దుస్తులు ధరించి, నెత్తిన చిన్న టోపీ, చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపుతో మన కళ్ల ముందు కదలాడే సేవామూర్తులు మన నర్సులు. వయస్సులో చిన్నవారైనా ఎంతో కుండధైర్యంతో రోగిలో భరోసా నింపే చల్లని నేస్తాలు నర్సులు. నర్సింగ్ వృత్తికి హుందాతనాన్ని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన కృషిని తలుచుకుంటూ ప్రతి ఏటా ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏటా నర్సింగ్ విభాగంలో విశిష్ట సేవలు అందిస్తున్న నర్సులకు రాష్ట్రపతి అవార్డులు అందించి సముచితంగా సత్కరిస్తున్నారు. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనాను కట్టడి చేయడంలో నర్సుల పాత్ర అమోఘమైంది. వారు అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోజుల తరబడి తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి సేవలందించారు. రోగులకు ఫ్లూయిడ్ అందించడం, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్ అందించి మానసిక ధైర్యాన్ని నింపి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమలో చాలామంది కరోనా సోకి చనిపోతున్నా ధైర్యంగా సేవలందించి చరిత్రలో నిలిచిపోయారు. నా పేరు నీలాబాయి. నర్సు సూపరింట్ నా గ్రేడ్ 2 లాగా జీజీహెచ్ నల్లగొండలో వర్క్ చేస్తున్నానండి. మే 12 నర్సెస్ డే, ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే సందర్భంగా ఆ రోజు మేము గ్యాదర్ అవుతాము. అందరము గ్యాదర్ అయినప్పుడు ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫోటోకి పూలదండలు గుచ్చి, పూలదండలు వేసి క్యాండిల్ సెరమనీ లాగా క్యాండిల్ వెలిగిస్తాము. తను ఎంత ఇష్టంగా ఈ వృత్తిలో వచ్చిందో అంతే ఇష్టంగా తను యుద్ధ సమయంలోనైనా ఇంకేదైనా సమయంలోనైనా చాలా బాగా సేవ ఇచ్చారు. ఆమెకు రోల్ మోడల్గా చేసుకొని మేము కూడా ఈ వృత్తిలో ఇష్టంగానే వచ్చాము. తనంత సేవ అందించలేకపోయినా మాకు తగ్గట్టుగా మేము ఈ జీజీహెచ్ హాస్పిటళ్ళలో, ఇప్పుడు జనరల్ బిల్డింగ్లలో ఇలానే చూసుకుంటే ఎంసీహెచ్ ప్లస్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయిన మన క్రిటికల్ కేర్ యూనిట్లలో కూడా సేవలు అందిస్తున్నాము. నా పేరు తారా. నేను ఇక్కడ హెడ్ నర్స్గా చేస్తున్నాను 2021 నుంచి. అంతకుముందు ఉస్మానియాలో చేశాను. అయితే మాకు వచ్చేసి మన నర్సింగ్కు రావడం అనేది ఒక ప్రత్యేకమైన దీవెన. ఎందుకంటే నేనైతే నా జీవితంలో అయితే అనుకున్నాను, సర్వ్ టు ద పువర్, మెయిన్ ఈజ్ సర్వింగ్ టు ది పువర్ పేషెంట్స్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ నాకు చాలా ఇష్టం. సర్వీస్ టు ది హ్యూమన్ బీయింగ్ అనేది నాకు చాలా ఇష్టం. దానివల్లనే నేను నర్సింగ్కి వచ్చాను. అండ్ వైట్ డ్రెస్ అంటే చాలా ఇష్టం ఇన్ మై లైఫ్. సో ప్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ వీ వర్క్ విత్ ద పేషెంట్స్. అండ్ పూరెస్ట్ వాళ్ళు ఉంటారు, చాలా ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ చాలా వాళ్ళు పేదగా వస్తారు. అండ్ బ్లీడ్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలామంది ఓపిక వస్తారు, బ్లీడ్ అవుతూ యాక్సిడెంట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ వూండ్స్ మనం క్లీన్ చేయడం అనేది ఒక భాగ్యం. అంటే ఆ కష్టంలో వాళ్ళు ఉన్నప్పుడు మనము వాళ్ళకు మాట మాత్రమే కాదు కానీ మనం చేయూతనిచ్చి వాళ్ళని ఒక చేయితో ఒక టచ్ చేసి వాళ్ళకున్నట్టు బాధ కూడా మన ఓదార్పు మాటలతో పాటు మన క్రియలు, మనం వాళ్ళు ఎంత బ్లీడ్ అంతా తుడిచి వాళ్ళకు గాయాలను తుడిచి మంచి చేసి వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అడ్మిషన్కి వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళని అంటే మంచి ఆదరణ మాట బాగా అవుతారు, హోప్స్ ఇవ్వాలి మనం వాళ్ళకి. వాళ్ళ హోప్స్ ఇస్తూ మనం ముందు కొనసాగడానికి మనము చాలా దోహదం చేసుకుంటాము. అంటే ఈ నర్సింగ్ అనేది మరి ఆ రోజుల్లో ఆమె ఏది లేనప్పుడు ఎటువంటి ఫెసిలిటీస్ ఆ రోజుల్లో మరి నైటింగేల్ గారు వాళ్ళు తాను చేసిన సేవ
ఈ 1-2 అని మాటలతో మనం చెప్పలేం. ఎందుకంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఆయన ఒక దీపం పట్టుకొనేసి అందరు సోల్జర్స్ అంతా యుద్ధంలో అక్కడక్కడ పడి ఉన్న వాళ్ళని ఆ చీకట్లో వెళ్ళేసి తను సందర్శించడము, వాళ్ళందరినీ చూడడము, వాళ్ళ వూండ్స్ని గాయాలను మనం తుడిచి కట్టడము, అది చాలా అంటే అత్యున్నతమైన అంటే ఇది మన అంటే నర్సింగ్ సేవ అనేది చాలా అత్యున్నతమైనది. దీనంత గొప్పది ఇంకేదీ లేదు. ఎందుకంటే బాధలో ఉన్న వాళ్ళని మనం ఓదార్చడం, వాళ్ళ గాయాలను కట్టడము, వాళ్ళకి ఒక సానుభూతి చూపించడము, వాళ్ళకు ఒక అంటే మంచిగా అవుతారన్న కాన్ఫిడెన్స్ ఇవ్వడం. సో మాకు ఇప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మేము జాయిన్ అయినప్పుడు 1995లో మేము చేసినప్పుడు అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు. గ్లౌజ్ కానీ మేము ఉతికి అటకులో చేయించుకొనేసి తిరిగి మేము వాడేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, స్టెరైల్గా వస్తున్నాయి. మనము అంటే గవర్నమెంట్ కూడా మనకు చాలా మంచి ప్రొవిజన్ ఇస్తున్నారు. సో ఎక్కడ కూడా మనకు కొరత అనేది లేదు. సో దానివల్ల ఇంకా మేము కూడా డే బై డే మా ఇంప్రూవ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క థియేటర్లో కానీ నేను థియేటర్లో చేశాను. ఆల్మోస్ట్ మై 26 years ఐ వర్క్డ్ ఇన్ ద థియేటర్. సో అక్కడ కూడా మేము ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేసింది లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను థియేటర్లో చేశాను, ఎంసీ చోటిలో. సో మదర్ చైల్డ్ ఎవరికి కూడా ఎటువంటి ఒక కేసు పోస్ట్ పోయిన అన్నది కానీ ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే వీ టేక్ మచ్ ఇంపార్టెన్స్ టు ది పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద మదర్ అండ్ చైల్డ్. దేర్ ఆల్సో వి వర్క్డ్ ఇన్ ఉస్మానియా. దేర్ ఆల్సో యూస్ టు అంటే ఏ చిన్న క్యాట్ గట్ కానీ, చిన్న సూచర్ మెటీరియల్ కానీ, చిన్న నీడిల్ కానీ ఏ ఒక్కటి కూడా కొరత ఉండకుండా, గౌన్స్ కానీ, వర్షాకాలం కానీ ఏది వచ్చినా కానీ చాలా వరకు అన్నోన్ పేషెంట్స్ వస్తే కూడా వాళ్ళు కూడా ఎటువంటి కొరత లేకుండా ప్రతిదీ మనము ప్రేయర్గా పెట్టుకోవడము అట్లాంటివి మేము చాలా చేస్తాము. సో ప్రేయర్గా పెట్టుకొని ఏ సందర్భంలో ఇది లేదు అనే వర్డ్ పెద్దవాళ్ళకి చెప్పినా కానీ మేము జాగ్రత్త పెట్టుకొని వాళ్ళకి అందించే సౌకర్యాలు అందించుకునేటట్టుగా మేము చూసేవాళ్ళం. నమస్కారం అండి. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె సేవా తత్పరత అనేటటువంటిది చాలా గొప్పది. ఆమె 1820లో మే 12వ తారీఖున జన్మించారు. ఆగస్టు 13, 1910లో చనిపోయారు. ఆమె 90 సంవత్సరాలు జీవించారు. ఆమె నినాదాలు ఎలా ఉండేయంటే జీవిస్తే నర్సుగానే జీవించాలి అనే నినాదంలో ఉండేవాళ్ళు. ప్రతి క్షణం ఆమె బాధితుల గురించి ఆలోచించేవాళ్ళు. బ్రిటన్ గవర్నమెంటు పెద్ద యుద్ధం జరిగినప్పుడు ఆమెను ఆశ్రయించగా ఆమె ఏం చేశారు, నన్స్ని అంటే మిషనరీస్ దగ్గరికి వెళ్ళి కొంతమంది మిషనరీస్ని తీసుకుని ఆ మిషనరీస్తో పాటు సైనికుల భార్యల్ని కూడా తీసుకొని ఆమె ఒక క్యాంపు పెట్టేసి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ సైనికులకు సేవ చేయడం జరిగిందండి. ఆ సేవలో ఆమె ఒక దగ్గర కలరా అనేటటువంటిది వచ్చింది, పారిశుద్ధ్యం లేక. ఆ తర్వాత ఆమె మళ్ళీ తను ఆ సైనికులందరినీ తీసుకువెళ్ళి 200 కిలోమీటర్లకు దూరాన్ని పెట్టేసి ప్రతి ఒక్క సైనికుడికి ఆమె అందించిన సేవ చాలా గణనీయమైనది. ఆమె సేవలు చూసి 100% ఉన్న మరణాల రేటు 2% తగ్గిపోయిందంట. అంటే ఆ గవర్నమెంట్ ఆమె సేవలకు మెచ్చుకుని యుద్ధ అనంతరము ఆమెకి నైటింగేల్ బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ నైటింగేల్ బిరుదుతో పాటు ఆనాటి రోజులలోనే రెడ్ క్రాస్ సొసైటీ ఉందండి. ఈనాడు మనం రెడ్ క్రాస్ సంఘము అనేటటువంటి మనం చూస్తున్నాం కదా, ఆనాడే ఉంది రెడ్ క్రాస్. అయితే ఆమెకి రెడ్ క్రాస్ వాళ్ళు కూడా రాయల్ రెడ్ క్రాస్ అనే బిరుదు ఇచ్చారండి. ఆమె సేవలకు మెచ్చుకుని, ఆమె అలుపు పెరిగిన శ్రమజీవి, అంత సేవ చేశారు. తర్వాత ఒక సైనికుడికి బాధించబడిన అంగవైకల్యం జరిగిన ఒక సైనికుడికి ఏ విధంగా ఎప్పుడు ఏది అందించాలో, ఎలా డైట్ ఇవ్వాలో, ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారంగా, క్రమ పద్ధతి ప్రకారంగా ఆమె ట్రీట్మెంట్ చేశారు. కాబట్టి ఆమెకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే బిరుదు కూడా ఉందండి. ఆమెకు 3 బిరుదులు ఉన్నాయి, నైటింగేల్ అని, రాయల్ రెడ్ క్రాస్ అని, ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని. అయితే మేము వచ్చిన కొత్తలో ఇప్పుడు 95లో మేడం చెప్పినట్టు అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేవండి. ఇలాంటి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్ కూడా అప్పుడు లేవు. ఎన్నో రకాల కాన్పులు, కష్టమైన కాన్పులు చేశాము, కష్టమైన వర్క్ చేశాము. మేము కొన్ని లక్షల మంది ట్యూబెక్టమీలు చేశాం, మేము సెక్షన్లు చేశాం, ఎంతో కష్టపడ్డామండి. మా కష్టము మీ అందరికీ తెలిసిందే. మొన్న కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాలకు తెగించి మా పిల్లల్ని వదిలేసి మేము 24 గంటలు హాస్పిటల్లోనే ఉండడం జరిగిందండి. ఆమె స్ఫూర్తిగా చేసుకొని ఇక ముందు కూడా అలాగే సేవ చేయాలని ఆలోచనతోనే మేము ముందుకు అడుగు వేస్తున్నాము.